రాసిన పత్రిక 10వ అధ్యాయము 22వ వచనంలో ఆఖరున ఒక మాట రాయబడుచుంది. యథార్థమైన హృదయముతో మనం దేవుని సన్నిధానమునకు చేరుదుము అని. యథార్థమైన హృదయముతో మనం దేవుని దగ్గరికి రావాలి అంటున్నాడు. ఎందుకు మనం దేవుని దగ్గరికి రావలసిన వారిగా ఉన్నామంటే ఆయనలోనే రక్షణ అనేది ఉంది. మానవులమైన మనకు రక్షణ అనేది అవసరం. ఎందుకంటే మనం జన్మతః పాపులమని వాక్యం తెలియజేస్తుంది. 51వ కీర్తనలో దావీదు అంటూ, నేను పాపములను పుట్టిన వాడను, పాపములను నా తల్లి నా గర్భమున ధరించింది. కాబట్టి మనము జన్మతః పాపులము కనుక ఈ పాపులంలో నుంచి మనకి విమోచింపబడిన వారిగా ఉండాలి అంటే, రక్షింపబడిన వారిగా ఉండాలి అంటే రక్షణ అనేది అవసరం. ఆ రక్షణ ప్రభువైన యేసుక్రీస్తు దగ్గర ఉంది. అందుకే అపోస్తలుల గారు 4వ అధ్యాయంలో అంటున్నాడు, నజరేయుడైన యేసు నామములోనే రక్షణ. కాబట్టి మనము మానక దేవుని దగ్గరికి రావాలి. ఎందుకంటే రక్షణ మనము పొందుకోవాలి అంటే. చూడండి, యోబు గ్రంథము 34వ అధ్యాయము 4వ వచనం చూద్దాం. యోబు గ్రంథము 34వ అధ్యాయము 4వ వచనం. న్యాయమైనదేదో విచారించి చూద్దాము రండి, మేలైనదేదో మనంతటా మనము విచారించి తెలుసుకుంది. ఇక్కడ రాయబడుచుంది, న్యాయమైనది ఏదో తెలుసుకోవాలి అంటే, మేలైనది ఏదో తెలుసుకోవాలి అంటే ఇక్కడ రాయబడుచుంది, నా యొద్దకు రండి అంటున్నాడు. న్యాయమైనది ఏదో విచారించి తెలుసుకోవాలి. ఏది మేలైనదో మనం తెలుసుకోవాలి అంటే దేవుని దగ్గరికి మనము రావాలి. ఇక్కడ ఆయన దగ్గర ఏముందో మనకు తెలియాలి. ఆయన ఎలాంటి వాడో తెలియాలి అంటే ఆయన దగ్గరకు మనము వెళ్ళేవారు ఉండాలి. ఇక్కడ రాయబడుచుంది, మానక దేవుని యొద్దకు మనము రావాలి. 95వ కీర్తన 1వ వచనం చూద్దాం. 95వ కీర్తన 1వ వచనం. రండి, యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసేదము, మన రక్షణ దుర్గమును బట్టి సంతోష గానము చేసేదను. కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చేదము, కీర్తనలు పాడుచు ఆయన పేరట సంతోషగానము. ఇక్కడ అంటున్నాడు, రండి దేవునికి ఉత్సాహధ్వని చేసేద్దాము, రండి ఆయనకు నమస్కారం చేసేద్దాము, రండి ఆయన స్తుతించేదము, రండి ఆయన గణపరిచేదము. ఎందుకంటే ఆయనే మనలను సృజించిన వాడిగా కనబడుతున్నాడు. కాబట్టి రాత్రికాల సమయంలో వాక్య భాగం నేర్చుకుందాం. మానక మనం దేవుని దగ్గరికి రావాలి. ఎందుకంటే ఏది మేలైనదో, ఏది మంచిదో, ఏది మనకు ఉపయోగకరమైనదిగా ఉందో అది తెలుసుకోవాలి అంటే మనం మానక దేవుని దగ్గరికి రావాలి. కాబట్టి ఇక్కడ ఈ 10వ అధ్యాయం 19 నుంచి 23వ వచనం వరకు ఉన్న యొక్క వాక్య భాగంలో రాయబడుచుంది. మనం ఎందుకు మానక దేవుని దగ్గరికి రావాలో ఆ వాక్య భాగం అనేది తెలియజేస్తుంది. ఇక్కడ దినమున మనం నేర్చుకుందాం, ఎందుకు మానక మన దేవుని దగ్గరికి ఎందుకు రావాలి అంటే 19వ వచనం నుంచి చదువుకుందాం. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పాటు చేయబడినదై ఆయన రక్తం వలన పరిశుద్ధపరచబడినందువలన మనం ధైర్యం కలిగి ఉన్నాము కనుక అంటున్నాడు. ఇక్కడ మొదటిగా మనం మానక దేవుని దగ్గరికి ఎందుకు రావాలి అంటే ఆయన దగ్గర ఏదైతే న్యాయమైనదిగా ఉందో, ఏదైతే మేలైనదిగా మంచిగా ఉందో అది మనం తెలుసుకోవాలి అంటే దేవుని దగ్గరికి మనము రావాలి. ఇక్కడ పౌలు అంటున్నాడు తన యొక్క పత్రికలో 10వ అధ్యాయము 19వ వచనంలో, ఎందుకు మనం మానక దేవుని దగ్గరికి రావాలి అంటే ఆయన దగ్గర ఒక మంచి మార్గం అనేది ఉంది.
ఆయన దగ్గర ఒక ప్రతిష్ఠించిన మార్గం అనేది కనబడుతుంది. యోహాను మత్తయి సువార్తలో అంటున్నాడు, నీ దగ్గర నీ ముందు 2 మార్గములు కలవు, ఒకటి నాశనమునకు పో మార్గము, 2 జీవమునకు పో మార్గము. కాబట్టి ఏ మార్గములో నువ్వు వెళ్ళాలో, ఏ మార్గంలో వెళితే మంచిదో అది నీకే ఆయన విడిచిపెట్టేశాడు. ఇక్కడ ఏ మార్గంలో వెళ్ళాలో అది నీకే అప్పగించాడు కనుక ఏది సరైనదో ఏది సరైనది కాదో తేల్చుకునే యొక్క బాధ్యత కూడా నీ మీద ఉంది. కానీ ఇక్కడ రాయబడుచుంది, మొదటిగా మానక మన దేవుని దగ్గరికి రావాలి. ఎందుకు రావాలి అంటే ఆయన దగ్గర ఒక మంచి మార్గం అయితే ఉంది. ఇక్కడ అంటున్నాడు, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అని. ప్రతిష్ఠించిన అంటే ఒక ప్రత్యేకమైన, ఆయన నీకోసం ఒక ప్రత్యేకమైన మార్గాన్ని ఆయన ఏర్పాటు చేశాడు కనుక నువ్వు మానక దేవుని దగ్గరికి రావాలి. మానక అంటే ఏంటి అమ్మా? మానక అనే పదాన్ని మనం ఎక్కడెక్కడ వాడతాం? ఎందుకు మానక రావాలి అంటే ఏంటి? ఇప్పుడు మనము క్లాస్కి వెళ్తున్నాం అనుకో, స్కూల్కి వెళ్తున్నాం అనుకోండి, మానకుండా వస్తేనే వాడికి ఆ సబ్జెక్ట్ అనేది కంటిన్యూషన్ అనేది అర్థం అవుతారు. వాడు అప్పుడప్పుడు వచ్చాడు అనుకోండి అమ్మ, అమావాస్య పురాణానికి వచ్చాడు అనుకోండి, మాస్టర్ ఏం పాఠం చెప్తున్నాడో ఆ సబ్జెక్ట్ని ఆడు ఎలా అర్థం చేసుకోవాలో తెలియదు. కానీ ఇక్కడ రాయబడుచుంది, ఎప్పుడైతే మనం మానక దేవుని దగ్గరికి వస్తామో ఆయన మనసు ఏంటో మనకు తెలుస్తుంది. ఎప్పుడైతే మానక వస్తామో ఆయన మనకి ఏం చెప్తున్నాడో అర్థమవుతుంది. ఎప్పుడైతే మనం మానక వచ్చామో ఆయన యొక్క భావము, మన యొక్క జీవితం మీ గురించి ఏ విధంగా ఉందో మనకు తెలుస్తుంది. ఆ విధంగా మనకు అర్థం అవ్వట్లేదు అంటే మనం మానేస్తూ వస్తున్నాం ఆయన దగ్గరికి, మన కంటిన్యూషన్గా ఆయన దగ్గరికి రావట్లేదు. ఇక్కడ ఏ పాఠమైనా పరిపూర్ణంగా మనకు అర్థం అవ్వాలంటే ఇక్కడ రాయబడి వచ్చింది, ఏది న్యాయమైనదో మనం విచారణ చేద్దాం, ఏది మేలైనదో మనం విచారణ ఎందుకు చేయాలి అంటే ఆయన దగ్గరికి మనము రావాల్సిన వారికి ఉన్నాం. ఇక్కడ రాయబడి వచ్చింది, మొదటిగా ఎందుకు రావాలి అంటే ఆయన నీ కోసము ఒక ప్రతిష్ఠించిన ఒక ప్రత్యేకమైన మార్గం అనేది ఉంది. ఆ మార్గంలో నువ్వు నడిచే వారికి, ఆ మార్గంలో నువ్వు ప్రవేశించే వారికి ఉండాలి. ఇక్కడ రాయబడుచున్న మాట అనగా అంటే ఏది ఆ ప్రతిష్ఠించిన మార్గం అంటే అది నూతనమైనది అని. అదేంటంట నూతనమైనది అంటే ఏంటి? కొత్తది. ఇప్పుడు ఏంటంటే ఆయన మార్గం ఎటువంటిదంట? కొత్తది. కూర్చోండి. ఎప్పుడైతే మనము కొత్తదిగా ఉందనుకోండమ్మా, ఇప్పుడు మనకెందుకు కొత్త బట్టలు కొనుక్కున్నాం అనుకోండమ్మా, కొత్తది ఒక డ్రెస్ కొనుక్కున్నాం అనుకోండి, మనం ఆ కొత్త డ్రెస్ని ఏమో మనము చిరిగిపోయేదాకా వేస్తూనే ఉంటాం. రోజు చిరిగిపోయేదాకా అంటే గుతికేదాకా దాన్ని వేస్తూనే ఉంటాం, తీసి వేస్తాం, తగిలేస్తాం, మళ్ళీ వేస్తాం. అరే అంటే అబ్బే ఇదేంటిది కొత్తది. అదే ఒకసారి 2 సార్లు దాన్ని వాష్ చేసాం అనుకోండి అమ్మా, మళ్ళీ దాన్ని ఇంకా చూడడానికి కూడా మనం చూడం. అవునా కదా? అందరు ఇక్కడే ఉన్నారమ్మా? పడుకున్నారా? ఇక్కడే ఉన్నారా అందరూ? నేను చెప్పింది అర్థమైందా? ఎప్పుడైతే కొత్తదో, ఇప్పుడు మనము కొత్తగా ఇల్లు కట్టుకున్నామ్మా, కొత్తగా ఇల్లు కట్టుకున్నాం. ఎవరైనా మనం ఇంటికి రమ్మని పిలిచామని వచ్చిన తర్వాత వాళ్ళకి మన ఇల్లు చూపించకపోయినా, వాళ్ళకి మనం ఇల్లు ఏ విధంగా ఉందో చూపించకపోయినా వాళ్ళు గబగబా తోసుకుంటూ వెళ్ళామ్మా, వంటగది ఎలాగుంది, బెడ్రూమ్ ఎలాగుంది, సీలింగ్ ఎలా కట్టారు, టైల్స్ ఏ రంగులు వేశారు, ఎలాగుంది, బాత్రూమ్ ఎలాగుంది అన్నీ చూస్తాం. ఎందుకంటే కొత్తది కనుక. అది 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అయిన తర్వాత మన ఇంట్లోకి వచ్చామనుకోండి, ఎక్కడ కూర్చున్నామో అక్కడే ఉంటాం తప్ప లెగిసి వాళ్ళ వంటగది ఎలాగుందో కూడా మనం చూడం. ఎందుకంటే అది పాత అయిపోయింది కాబట్టి. ఇక్కడ వాక్యం రాయబడి దేవుని యొక్క నీ కోసము ప్రతిష్ఠించిన మార్గము నూతనమైనది అని రాయబడి వచ్చింది, కొత్తది కనుక. ఆ మార్గములో నువ్వు ప్రవేశించాలి అంటే నువ్వు తప్పక మానక దేవుని దగ్గరికి నువ్వు రావాలి. ఇక్కడ అంటున్నాడు, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గం ఏంటంటే ఒకటి నూతనమైనది. ఇక్కడ నూతనమైన మార్గములో నువ్వు రావాలి. రెండోది అక్కడ రాయబడి వచ్చింది, ఆ మార్గము జీవము కలది అని రాయబడి వచ్చింది. నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప ఎవడు కూడా తండ్రి వద్దకు చేరలేడు. కాబట్టి ఆయన నీ కోసము ప్రతిష్ఠించిన ఆ ప్రత్యేకపరిచిన మార్గం ఏంటంటే జీవము కలది. ఆ సజీవుడైన దేవుడు దాంట్లో నివసిస్తున్నాడు కనుక
ఆ మార్గములు ఏముందంటే జీవం ఉంది. అందుకంటున్నాడు నువ్వు జీవం గల దేవునికి ఆలయమై ఉన్నావు. కాబట్టి ఆ జీవం గల ఆ లివింగ్ గాడ్ నీలో నివసిస్తున్నాడు కనుక ఆ మార్గము నీ కోసం ఏర్పాటు చేయబడిన మార్గం ఏంటంటే జీవము గల మార్గం అని రాయబడుతుంది. అక్కడ ఇంకో మాట రాయబడుతుంది, ఆయన శరీరం అనే తెర ద్వారా ఏర్పాటు చేయబడినది. మూడవది ఏంటంటే అక్కడ రాయబడుతుంది, ఎందుకు మనం మానగా దేవుని దగ్గరికి రావాలంటే ఆయన నీకోసం ఒక ప్రతిష్ఠించిన మార్గాన్ని, ఒక మంచి మార్గం ఆయన దగ్గర ఉంది కనుక ఆ మార్గం ఇక్కడ రాయబడుతుంది. ఆయన శరీరం అనే తెర ద్వారా ఏర్పాటు చేయబడినది ఆ మార్గం. ఈ తెర ఎక్కడ మనకు కనబడుతుంది అంటే అతి పరిశుద్ధ స్థలానికి మధ్యన కనబడే ఈ తెర హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయంలో కనబడుతుంది. మనం చూడండి ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 3వ వచనం. అమ్మా రెండవ తెరకు అవతల అతి పరిశుద్ధ స్థలము ఉండెను. దాని పై వచనం కూడా చదువుకుందాం. ఏలయనగా మొదటి గుడారం ఏర్పరచబడెను, అందులో దీపస్తంభము బల్ల దాని మీద ఉంచబడిన రొట్టెలు ఉండెను, దానికి పరిశుద్ధ స్థలం అని. రెండవ దానికి తెల అవతల ఉన్నదానికి అతి పరిశుద్ధ స్థలం అని పేరు పెట్టబడింది. ఇక్కడ రాయబడుచుంది. కాబట్టి దేవాలయానికి ఒకటి పరిశుద్ధ స్థలము, రెండవది అతి పరిశుద్ధ స్థలము. ఈ రెండింటిని వేరు చేసేదే ఈ తెర. ఈ తెర ఈ అతి పరిశుద్ధ స్థలములోనికి సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ప్రధాన యాజకుడు వెళ్ళాలి. ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళడానికి వీల్లేదు. ఇక్కడ ప్రధాన యాజకుడు మాత్రమే ఆ యొక్క బలి పశువు యొక్క రక్తమును తీసుకుని అతి పరిశుద్ధ స్థలములో ఉన్న యొక్క మందస్సు మీద ఎప్పుడైతే చిలకరిస్తున్నాడో అప్పుడు ఈ లోక పాపములన్నీ కూడా తీర్చబడతాయని ఇక్కడ రాయబడుతుంది. కాబట్టి ప్రధాన యాజకుడు ఒక్కడు మాత్రమే వెళ్ళడానికి అవకాశం ఉన్న యొక్క అతి పరిశుద్ధ స్థలానికి మధ్య ఒక అడ్డు తెర అనేది ఉంది. ఇక్కడ ఎప్పుడైతే ప్రధాన యాజకుడు ఎప్పుడైతే లోపలికి వెళ్ళాడో అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళాడో వాడు ఒక్కడే వెళ్ళాలి. వాడు ఉన్నాడా చచ్చిపోయాడా తెలియాలంటే వాడు వేసుకున్న బట్టలకున్న గంటల వల్లే తెలుస్తుంది తప్ప లేకపోతే తెలియదు. ఆ గంట మోగటం ఆగిపోయింది అనుకోండి, ఆ లోపల ఉన్న ప్రధాన యాజకుడు చనిపోయినట్టు. ఇప్పుడు గబగబా చనిపోయాడని వెళ్ళడానికి లేదు, ఎందుకంటే ఆ దేవుడు నివసిస్తున్న స్థలం కనుక వాడి నడికో తాడు ఉంటుంది కాబట్టి తాడు పెట్టే బయటికి లాగాలి తప్ప లోపల వెళ్ళడానికి వీల్లేదు. అంటే ఇక్కడ రాయబడుచుంది, ఎందుకు ఈ యొక్క దేవుడు నీకోసం ఏర్పాటు చేయబడిన ఈ యొక్క మంచి మార్గము ఆయన శరీరం అనే తెర ద్వారా ఎందుకు ఏర్పాటు చేయబడి ఉంది అంటే ఎప్పుడైతే యేసుప్రభువు చనిపోయాడో మత్తయి సువార్తలో రాయబడుచుంది, దేవాలయపు తెర పైనుంచి కిందకి రెండుగా చిరిగెను అని. ఇప్పుడు ఏమైందంటే ఆ యొక్క అడ్డుగా ఉన్న తెర ఎప్పుడైతే చిరిగిందో ఇప్పుడు ఈ యొక్క కోర్ట్యార్డ్లో ఈ యొక్క ఆవరణములో ఉన్న ప్రతి వారు కూడా ఆ అతి పరిశుద్ధ స్థలములో ఏముందో చూడగలరు. వారు అక్కడికి వెళ్ళడానికి కూడా అవకాశం అనేది ఉంటుంది. కానీ ఇక్కడ రాయబడుచుంది, ఇప్పటి వరకు కూడా అడ్డుగా ఉన్న యొక్క నిబంధన ఇప్పుడు ఏమైందంటే తొలగించబడింది కనుక నువ్వు డైరెక్ట్గా దేవునితో మాట్లాడడానికి, దేవుని దగ్గరికి వెళ్ళడానికి అవకాశం అనేది ఆయన శరీరం అనే తెర ద్వారా ఏర్పాటు చేయబడినది కనుక ఆ మార్గము నీకోసము ప్రతిష్ఠించబడినది కనుక నువ్వు మానక దేవుని దగ్గరికి రావాలి. ఇక్కడ ఇంకో మాట రాయబడుచుంది, ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలమందు ప్రవేశించుటకు మనం ధైర్యం కలిగి ఉన్నాము. ఇక్కడ రాయబడుచుంది రక్తము వలన. అదేంటంటే ఆ మార్గము రక్తము వలన పరిశుద్ధపరచబడినదిగా రాయబడుచుంది. కాబట్టి ఆ రక్తము యొక్క ప్రోక్షణ లేకపోయినట్లయితే, ఆ రక్తముతో నువ్వు కడగబడకపోయినట్లయితే నువ్వు ఆ యొక్క మార్గంలో వెళ్ళడానికి ఒక అవకాశం అనేది లేదు. అందుకే మనం ఇంకా పాపులమై ఉండగా, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో రాయబడుచుంది, మనం ఇంకా శత్రువులమై ఉండగా, మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు నీ కొరకు యుక్తకాలమున ఆయన తన ప్రాణాన్ని త్యాగం చేసిన వాడుగా ఉన్నాడు. నువ్వు ఇంకా బలహీనులుగా ఉండగా, నువ్వు ఇంకా పాపములో ఉండగా ఆయన నీకోసం తన ప్రాణాన్ని త్యాగం చేశాడు. రక్తము చిందింపబడడం ద్వారా ఇప్పుడు నీకేమైందంటే నువ్వు ఉన్న యొక్క పాపము ద్వారా నువ్వు కడగబడి ఇప్పుడు నువ్వు అతి పరిశుద్ధ స్థలంలో వెళ్ళడానికి అవకాశం అనేది పొందుకున్న. ఇక్కడ రాయబడుచుంది, రక్తము వలన పరిశుద్ధ స్థలమునకు ప్రవేశము నీకు రాబడుతుంది. అందుకే రోమీయులకు ప్రకటన గ్రంథంలో రాయబడి, వీరెవరు ప్రభు అంటే వీరు మహాశ్రమలో నుంచి వచ్చిన వారు, గొర్రెపిల్ల యొక్క రక్తంలో తమ వస్త్రములను ఉతుక్కుని తెలుపు చేసుకున్న వారని రాయబడుతుంది. కానీ ఇప్పుడు మనము
ఆయన రక్తము ద్వారా మన వస్త్రములను ఉతుక్కుని తెలుపు చేసుకోవడం ద్వారా మన అతి పరిశుద్ధ స్థలంలో వెళ్ళడానికి అవకాశాన్ని దేవుడు మనకి కలుగు చేశాడు. కానీ ఇక్కడ రాయబడుచుంది ఏంటంటే ఆయన మార్గము ప్రతిష్ఠించిన మార్గము, ఆయన నీకోసం ఏర్పాటు చేయబడిన మార్గము ఒక మంచి మార్గము కనుక నువ్వు మానక దేవుని దగ్గరికి రావాలి. రోమీయుల రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. రోమా 5వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి విశ్వాస మూలమున మనం నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉంది. ఇక్కడ రాయబడుచుంది, కాబట్టి విశ్వాస మూలమున మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం, మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగిన వారిగా ఉన్నాం. దేని వలన? విశ్వాసం వలన. విశ్వాసం వలన మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. విశ్వాసం వలన దేవునికి మనకు సమాధానం అనేది కలిగిన వారిగా ఉన్నాం. అందుకే అదే పుస్తకం 8వ అధ్యాయము 1వ వచనం చూసినట్లయితే, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధి కూడా లేదు. ఎవరైతే యేసు ప్రభులో ఉన్నారో, ఎవరైతే క్రీస్తులో ఉన్నారో ఇప్పుడు వారికి ఏం లేదంట, ఏ శిక్ష కూడా లేదు. ఎందుకు నీ మీద ఏ శిక్ష కూడా లేదంటే ఆల్రెడీ ఆ యొక్క ఆజ్ఞ అతిక్రమే పాపం గనక, పాపం వల్ల వచ్చి జీవితం మరణం గనక, ఆ మరణానికి శిక్ష పడాలి గనక ఆల్రెడీ నీ తరపున యేసు ప్రభు అక్కడ శిక్షింపబడ్డాడు. నీ తరపున ఆయన తన ప్రాణాన్ని త్యాగం చేశాడు కనుక నీ మీద నా పాప భారము నిమిత్తము యేసు ప్రభు నీ కోసము శిక్షను అనుభవించాడు కనుక నీ మీద ఏ శిక్ష కూడా లేదు. నీ మీద ఏ శిక్ష కూడా లేదు. రేపొద్దున నేను అక్కడ ముద్దాయిగా నిలబెట్టినా ఆయన అంటాడు, నేను నిన్ను శిక్షించను. ఎందుకంటే ఆల్రెడీ ఆ యొక్క పర్యవసానం అనేది ఆల్రెడీ అక్కడ జరిగిపోయింది. ఆల్రెడీ ఆ యొక్క తప్పిదమునకు శిక్ష ఆల్రెడీ యేసు ప్రభు అక్కడ భరించిన వాడు కనబడుతున్నాడు. కనుక ఆయన రక్షించాలా, ఆయన మనల్ని కాపాడాలా అనేది అక్కడ రాయబడుచుంది. రోమీయుల రాసిన పత్రిక 8వ అధ్యాయంలో, మృతులలోని లేచిన వాడును దేవుని కుడిపాసన కూర్చుండేవాడును నీ కోసం విజ్ఞాపన చేసేవాడు ఆయనే. ఇప్పుడు ఆయన చేసేది నీ మీద ఏ శిక్ష విధి కూడా రాకుండా నీ కోసము తండ్రితో విజ్ఞాపన చేసేవాడుగా ఉన్నాడు. కనుక ఇక్కడ రాయబడుచుంది, ఆ మార్గము ఒక ప్రతిష్ఠించిన చక్కటి మార్గము కనుక నువ్వు మానక దేవుని దగ్గరికి రావాలి. నువ్వు మానక దేవుని దగ్గరికి రావాలని ఆయన యొక్క ఉద్దేశం. కనుక మనం ఇంకా బలహీనమై ఉండగా, శత్రువులమై ఉండగా, ఆయనను ఎరగని వారిగా ఉన్నప్పుడు ఇక్కడ వాక్య భాగం రాయబడుచుంది, ఆయన బిడలుగా మనల్ని చేయడానికి ఆయన తన ప్రాణాన్ని నీకోసము త్యాగం చేసిన వాడిగా కనబడుతున్నాడు. అంటే ఆయన మనం భరించవలసిన శిక్షను ఆయన భరించడం, మన అతిక్రమములను ఆయన మోసిన వాడిగా కనబడుతున్నాడు, మన పాప భారమును ఆయన మోసిన వాడు కనబడుతున్నాడు. కనుక ఆయన ఆ అడ్డు తెరను తెంచడం ద్వారా మనం ఇప్పుడు అతి పరిశుద్ధ స్థలంలోనికి తండ్రి దగ్గరికి వెళ్ళే అవకాశాన్ని మనము పొందుకున్న వారిగా ఉన్నాం. కనుక ఇక్కడ వాక్య భాగం రాయబడుచుంది, ఆయన ఒక మంచి మార్గమును కలిగి ఉన్నాడు కనుక మానక దేవుని దగ్గర నువ్వు రావాలి. ఏది న్యాయమైనదో, ఏది మేలైనదో మనం తెలుసుకోవాలి అంటే మనం ఎలాగ దేవుని దగ్గరికి రావాలో ఇక్కడ వాక్య భాగం రాయబడుచుంది. మనం మానక దేవుని దగ్గరికి రావాలని ఆయన ఉద్దేశము. ఎందుకంటే ఆయన దగ్గర ఒక మంచి మార్గము మన కోసం అనేది. రెండవది చూద్దాం, 21వ వచనం చదవండి. దేవుని ఇంటి పైన మనకు గొప్ప యాజకుడు ఉన్నాడు. చాలండి, ఇక్కడ రాయబడి రెండవది, మనం మానక దేవుని దగ్గరికి ఎందుకు రావాలంటే మనకు గొప్ప యాజకుడు అనేవాడు ఉన్నాడు. మనకు గొప్ప యాజకుడు, దేవుని యొక్క ఇంటి పైన మనకు గొప్ప యాజకుడు ఉన్నాడు. చూడండి, అదే హెబ్రీయుల రాసిన పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం చూద్దాం. 4:14 హెబ్రీయుల రాసిన పత్రిక. దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు గనుక మనం ఒప్పుకొని దానిని గట్టిగా చెప్పడు. ఇక్కడ రాయబడుచుంది, మనకు యేసు అని గొప్ప ప్రధాన యాజకుడు ఉన్నాడు అని రాయబడుచుంది. కాబట్టి ఈ యొక్క యాజకుడు పని ఏంటంటే మనం దేవుని దగ్గరికి మనల్ని తీసుకుని వెళ్ళటమే. యాజకుడు కనుక లేకపోయినట్లేదు. అందుకే ఆ యొక్క ఇజ్రాయేలు జనాంగంలో ఉన్న 12 గోత్రాలు ఒక గోత్రాన్ని దేవుడు లేవీయులను ప్రత్యేకపరచాడు. ఎందుకంటే
వారు యాజకత్వం చేసేవారుగా ఉండడానికి, వారు ప్రజలకు దేవునికి మధ్య యాజకులుగా ఉండి వారి వారి యొక్క ధర్మాలని నిర్వర్తించడానికి లేవీలను దేవుడు ప్రత్యేకంగా ఏర్పాటు చేసేవారుగా కనబడుతున్నాడు. మిగతా మిగతా ఆ యొక్క గోత్రాలన్నీ అన్నిటికీ పనులు ఉన్నాయి, కానీ ఈ లేవీ గోత్రానికి ఏ పని లేదు. ఎందుకంటే వారికి ఉన్న యొక్క ఒకే ఒక పని ఏంటంటే వారు దేవుని స్తుతించడము, దేవుని మందసాన్ని మోయటము, దేవుని పనిలో వారు పూర్తిగా నిమగ్నలై ఉండడం. ఇక్కడ రాయబడుచుంది, మనకి ఇంటి పైన, దేవుని ఇంటి పైన మన కోసం గొప్ప ప్రధాన యాజకుడు ఉన్నాడు. ఆ యాజకుని యొక్క పని ఏంటంటే చూడండి, 3వ అధ్యాయము హెబ్రీ 3వ అధ్యాయం 6వ వచనం సార్ చూద్దాం. అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. ధైర్యము, నిరీక్షణ, ఉత్సాహము తుదమట్టుకు స్థిరంగా చేపట్టిన యెడల మనమే ఆయన ఇల్లు. ఇక్కడ రాయబడుచుంది, మన ఇంటి పైన ప్రధాన యాజకుడు ఉన్నాడు అంటున్నాడు. ఆ ఇల్లే మనము అంటున్నాడు దేవుని యొక్క వాక్యం. కానీ మన మీద ఆయన ప్రధాన యాజకుడు ఉన్నాడు కనుక ఈ ప్రధాన యాజకుని యొక్క ఉద్దేశము, పని ఏంటంటే ఎప్పుడైతే వారు బలి తెచ్చారో ఆ బలి ద్వారా వచ్చిన యొక్క రక్తమును తీసుకుని దేవుని దగ్గరికి వెళ్ళి మన తరపున దేవునికి విజ్ఞాపన చేసేవాడుగా కనబడుతున్నాడు. కానీ ఇక్కడ వాక్య భాగం రాయబడుచుంది, ఆయన మన కోసం ఒక ప్రధాన యాజకుడిగా ఉన్నాడు. ఆయన పని ఏంటంటే దేవునికి మనకి మధ్య మీడియేటింగ్, దేవునికి మనకి మధ్య ఒక రాయబారిగా ఆయన ఉన్నట్లుగా కనబడుతున్నాడు. ఆయన క్రీస్తు అను ప్రధాన యాజకుడు. ఒకసారి చూడండి, హిబ్లస్ బతికరి 2వ అధ్యాయము 17వ వచనం చూద్దాం. హెబ్రీ 2:17. దేవుని సంబంధమైన కార్యములను నమ్మకమును అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చింది. ఇక్కడ రాయబడుచుంది, ప్రజల పాపమునకు పరిహారము కలుగుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడి నిమిత్తము అని రాయబడుచుంది. కానీ ప్రధాన యాజకుడి పని ఏంటంటే ప్రజల యొక్క పాపములు పరిహారము చేయడానికి రాయబడుచుంది. ప్రజల యొక్క పాపం యొక్క పరిహారం కావాలి అంటే ఒక ప్రధాన యాజకుడు మాత్రమే ఆ రక్తాన్ని తీసుకుని వెళ్ళి అతి పరిశుద్ధ స్థలంలో ఉన్న మందస్సు మీద వేయాలి. అతనికి మాత్రం అధికారం ఉంది. ఒకవేళ ప్రధాన యాజకుడు కనుక ఆ పని చేయకపోయినట్లయితే ఈ మనుషుల యొక్క పాపములో నుండి వారికి పాప క్షమాపణ అనేది లేదు. ఇక్కడ ఇంకో మాట రాయబడుచుంది, దేవుని సంబంధమైన కార్యములు చేయడానికి అని రాయబడుచుంది. ఈ ప్రధాన యాజకుడి పని ఏంటంటే దేవుని యొక్క కార్యాలను చేయడానికి. కానీ ఇక్కడ రాయబడుచున్న మాట ఏంటంటే అటువంటి వానిగా ఉన్న ఆయన మన నిమిత్తము మన వంటి వాడగా ఉన్నాడని రాయబడుచుంది. కాబట్టి ఆయనే ఆ ఇల్లంతటికి నమ్మకమైన వాడుగా, ఆయనే నీ కోసం ఒక ప్రధాన యాజకుడిగా నీ పాపములను పరిహరించడానికి, నీకు తండ్రితో మాట్లాడడానికి ఒక ప్రధాన యాజకుడు దేవుడు మనకి ఏర్పాటు చేశాడు. చూడండి, 7వ అధ్యాయము 26వ వచనం కూడా ఒకసారి చూద్దాం. 7వ అధ్యాయం 26వ వచనం. పవిత్రుడను నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును ఆకాశ మండలముల కంటే మిక్కిలి హెచ్చైన వాడునైనా ఇటు ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. అంటే మనం రక్షింపబడడానికి ఆయనే సమర్థుడు, ఇంకా వేరే ఎవరు కూడా లేరు. ఎందుకంటే ఆయన పవిత్రుడును నిర్దోషము కలిగిన వాడును నిష్కలంకుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు ఆయన. అందుకే ఇప్పుడైతే బాప్తిస్మా ఇచ్చి యోహాను యేసుప్రభువుని చూశాడు అంటున్నాడు, లోక పాపులను మోసుకొని పో దేవుని గొర్రెపిల్ల. అందుకే పేతురు కూడా అంటున్నాడు 1వ అధ్యాయం 19వ వచనంలో, అమూల్యమైన నిష్కలంకమైన గొర్రె పిల్ల వంటి రక్తము ద్వారా మనం విమోచింపబడిన వారిగా ఉన్నాం. ఆయనే ప్రభువైన క్రీస్తు నీ కోసము తన అమూల్యమైన రక్తాన్ని త్యాగం చేసిన వాడిగా కనబడుతున్నాడు. ఆయన తన రక్తాన్ని నీ కోసం చిందించిన వాడిగా ఉన్నాడు. ఇక్కడ రాయబడుచుంది, ఆయన మాత్రమే తగిన వాడు మనకి. ఇక్కడ అంటున్నాడు 7వ అధ్యాయం 26వ వచనంలో, పవిత్రుడును నిర్దోషమును ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడనై ఉన్న ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరైన వాడు. ప్రియమైన వాళ్ళరా,
ఆయన ప్రభు అయిన క్రీస్తు. కనుక మనం మానక దేవుని దగ్గరికి రావాలి. ఇక్కడ మనం మానక దేవుని వెంబడించే వారు ఉండాలి. ఎందుకంటే ఇక్కడ రాయబడుచుంది ఏంటంటే, సమస్త పాపముల నిమిత్తము ఈ ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ఈ అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళడానికి అవకాశం కలిగిన వాడిగా ఉన్నాడు. కానీ ఇప్పుడైతే ఈ యొక్క యేసు ప్రభు ద్వారా మనము ఇప్పుడు ప్రతిసారి ఎప్పుడు అంటే అప్పుడు మనము ఆ యొక్క అతి పరిశుద్ధ స్థలములో ఉన్న ఆయన దగ్గరికి మనము వెళ్ళడానికి అవకాశం కలిగిన వారిగా ఉన్నాం. కాబట్టి అందుకే మనం మానక దేవుని దగ్గరికి రావాలి. ఏది మేలైనదో, ఏది సరైనదో, ఏది మనకు అవసరమో దాన్ని మనం తెలుసుకునే వారిగా ఉండాలంటే మనం తప్పక దేవుని దగ్గరికి రావలసిన వారిగా ఉన్నాం. కానీ ఇక్కడ వాక్య భాగం రాయబడుచుంది. ఎందుకంటే ఆయన దగ్గర ఒక మంచి మార్గం ఉంది. ఆ మంచి మార్గము నూతనమైనది, ఆ మంచి మార్గము సజీవమైనది, ఆ మంచి మార్గము జీవము గలది, ఆ మంచి మార్గము ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పాటు చేయబడినది. ఆ మంచి మార్గము ఎందుకంటే ఆయన రక్తం వలన మనం అతి పరిశుద్ధ స్థలంలో వెళ్ళడానికి అవకాశం కలిగినది ఉంది. కనుక మనం మానక దేవుని దగ్గరికి రావాలి. ఇంకో మాట అక్కడ రాయబడుచుంది, ఆయన గొప్ప ప్రధాన యాజకుడికి మనం ఉన్నాడు. కనుక ఈ ప్రధాన యాజకుడు మన ఇబ్బందుల్లో, కష్టంలో మన సహాయకుడిగా ఉండి మన విశ్వాసాన్ని బలపరుస్తూ దేవుని దగ్గరికి మనం నడిపించేవాడుగా, తండ్రి దగ్గరికి మనం నడిపించేవాడుగా ఉన్నాడు. ఇక్కడ రాయబడుచుంది రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 36వ వచనం 37వ వచనంలో రాయబడుతుంది, శిక్ష విధించేవాడెవడు? ఆయన ఎవరంటే క్రీస్తేసే, చనిపోయిన క్రీస్తేసే. ఆయన మృతులను లేచి దేవుని కుడిపార్శ్వమున కూర్చుని నీ కోసము విజ్ఞాపన చేసేవాడు ఆయనే. ఆయన అటువంటి వాడ నీకు ప్రధాన యాజకుడిగా ఉన్నాడు. కనుక ఆయన ఇక్కడ వాక్య భాగం రాయబడుతుంది, నీ తరపున దేవుని కార్యాలను చేయడానికి, నీ పాప క్షమాపణ నిమిత్తము ఆయనే తన ప్రాణాన్ని త్యాగం చేసిన వాడిగా కనబడుతున్నాడు. మన అతిక్రమములను ఆయన భరించిన వాడిగా కనబడుతున్నాడు. మనమే మన ద్వారా అక్కడ 52వ అధ్యాయం యెషయా గ్రంథంలో 14వ వచనంలో రాయబడుచుంది. అదేంటంటే ఆయన స్వరూపం అనేది లేదు, నర రూపం అనేది కనబడట్లేదు. దానికల్లా కారణం ఏంటంటే మన యొక్క అపరాధముల నిమిత్తము, మన యొక్క పాపముల నిమిత్తము ఆయన తన స్వరూపమును, తన సొగసును కోల్పోయిన వాడిగా కనబడుతున్నాడు. కాబట్టి అంతటి ఆధిక్యత కలిగిన వాడు ఆయన గొప్ప ప్రధాన యాజకుడిగా మన మధ్య ఉన్నాడు. కనుక ఆయన దగ్గరికి మనం మానక వచ్చేవారు ఉండాలి, మానక దేవుని దగ్గరికి వచ్చేవారు ఉండాలి. కాబట్టి ఇక్కడ ఈ వచనంలో రాయబడుచుంది, ఈ రోజున 2 లక్షణాలు మనం నేర్చుకున్నాం. ఒకటి, ఆయన దగ్గర ప్రతిష్ఠించిన మార్గం అనేది కనబడుతుంది. రెండోది అక్కడ రాయబడుచుంది, ఒక గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు. కనుక ఈ లక్షణములను బట్టి మనం మానక దేవుని దగ్గరికి వచ్చినట్లయితే తప్పకుండా ఆయనతో పాటు మనము ఉండులాగున, ఆయన ఉండు స్థలములో మనం ఉండులాగున అటు కృపను దేవుడు మనకు అనుగ్రహించలాగున ప్రార్థన చేద్దాం. దేవుడి కొద్ది మాటలు మన వినుకుల్లో దీవించి ఆశీర్వదించును గాక.